మనం కలిసి శుభ సందర్భంలో హాయిగా వినాయక హోటల్కి వెళ్ళి కలిసి కాఫీ తాగుతాం. రండమ్మా. జయ అదిగా అది గవర్నమెంట్ జీప్ అండి. జయాన్ని ఏమండి, మీరు ఇంకా సుబ్బారావు గారు ఇల్లు చూడలేదు గాని ఆహా ఎంత పద్ధతిగా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉంటుంది. నా భలే నచ్చింది అనుకోండి. వద్దమ్మా వద్దు. పొగట్టు ప్రామిసరీ నోట్లాడిది, తిట్టు రెడీ క్యాష్ లాడిది అన్నారు. పొగిడి పాడు చేయడం కన్నా తిట్టి బాగు చేయడం మంచిదని అథర్వణ శాస్త్రంలో 2వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు రాజశేఖర్ గారు? నేను అనవసరమైన శాస్త్రాలు చదవనండి. అర్ధరాత్రి ఆడపిల్లల హత్యలు అనే చూడండి, మీకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేయండి. ది టేబుల్ ఇస్ ఆన్ మీ. బేరర్. అరే పాప ఎవరు మాస్టారు? మా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి అండి. ఏమండి, ఆ మహాత్ముడు వల్ల కాకపోతే నేను ఇవాళ ఇలా ఉండేవాడిని కాదండి. పాపం ఈ మధ్య వాళ్ళ నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందన్నారు. ఎలా ఉన్నారో పలకరించి వస్తాను సీత. అలాగేనండి. జస్ట్ మినిట్ సార్. పాపం చూస్తే దిగులుగా ఉన్నట్టుంది. అమ్మా పాప, ఏమ్మా పాప, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. సుబ్బారావు గారిది పెద్ద తరహా మనస్తత్వం. ఆయన మొదటి నుంచి అంతేనండి. సారీ, మీరెవరో నాకు తెలియదండి. చూడు, నీ అవసరం నాకుంది, నా అవసరం నీకుంది. అసలు జీవితమే పెద్ద అవసరం. దాని గురించి ఆలోచించడం అనవసరం. చూడు, నెంబర్ 10 అన్నపూర్ణమ్మ స్ట్రీట్. వచ్చే ఉండు, అడ్రస్ రాసిస్తాను. వద్దులే, ఏం లేదు. ఈ మధ్య కాగితాలు బొత్తిగా అరగడం లేదు. దోశ చల్లారిపోతాయేమో, నేను వెళ్ళి ఆయన పిలిచి వస్తాను. మాస్టర్, పాప ఆయన ఏదో కష్ట సుఖాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరేంటి బోడి దోశల కోసం? అది కాదు, అమ్మాయితో మాట్లాడుతూ రావడం హాయ్ రాజ్. హాయ్ షీలా. How are you, man? I'm all right. How are you? Come on, man. Come on, let's go. Then what? Come on. చాలా కాలం అయింది. Hello, dear. He is my boyfriend, Mr. Raja. ఇతను ఎవరో తెలుసా? నా హస్బెండ్, వరల్డ్ ఫేమస్ బెస్ట్ డాన్సర్. హలో సార్. No. Kushiba. ఖుషీబా. Very good. అసలు కాలేజీలో చదువుకునేటప్పుడు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని పడి చచ్చేదాన్ని. నువ్వు సిగరెట్లు మానేసావా? అవును. నో డియర్, మేము కాలేజీలో చదివేటప్పుడు రోజు 10 పెట్లు కాల్చేవాడు. No, please. ప్లీజ్. పాప విషయం తలుచుకుంటేనే ఏరమైనా ఎక్కడికి వెళ్ళారు? ఎవరో స్నేహితులు వస్తే వెళ్ళారు. ఆడవాళ్ళ ఉన్నారు. మనం వెయిట్ చేద్దాం అమ్మా. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు అసలు. Come on, I'll introduce my better half. Okay. No, ఇప్పుడు కాదు. I will meet again. Okay. Okay, see you. Kushiba. Come on, dear. Okay, proceed. సారీ, ఆలస్యం అయిపోయింది. జయ, షీలాని మా కాలేజ్ బ్యూటీ. నేనంటే పడి చచ్చిపోయేది. సార్, ఒక రోజు అయిందంటే అర్ధరాత్రి ఉన్నట్టు నా రూమ్కి వచ్చేసింది. అర్ధరాత్రి? ఓ ఆడపిల్ల వస్తాను. గుడ్ మార్నింగ్ హైగ్రీవాచారి గారు. రాజశేఖరం, ఇల్లు సౌకర్యంగా ఉందా? చాలా సౌకర్యంగా ఉందండి. కాకపోతే దోమలు ఈ సైజులు ఉన్నాయి. మరేం పర్వాలేదు. సాయంకాలం వెళ్ళేటప్పుడు పిచ్చిగా కొనుక్కెళ్తాను. నా రూమ్ ఎక్కడ చూపిస్తాను. ఐ వాంట్ ఎక్స్ప్లనేషన్ పేపర్. కమ్ ఆన్. ఆయన ఎవరండి? చెవి కోసం మేకలు అరుస్తున్నాడు. మన మొగుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వాళ్ళ ఆవిడ ఆయనకు మొగుడు, ఆయన మనకు మొగుడు. అలా అరుస్తూ వస్తున్నాడంటే వాళ్ళ ఆవిడతో బాగా తిట్లు వస్తున్నాడని అర్థం. జాగ్రత్త. ఆయన ఏం చెప్పినా విను ఇంకేం చెప్పకు. అంతేనంటారా? అంతే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ గుడ్ బ్యాట్ నేను చూసింది నేనయ్యా. టెండర్స్ వచ్చాయా? రాలేదు సార్. ఎందుకు రాలేదు? పంపలేదు సార్. ఎందుకు పంపలేదు? తెలియదు సార్. నీకు తెలుసో తెలియదో నాకు అనవసరం. ఐ వాంట్ ది ఎక్స్ప్లనేషన్ ఆన్ ది పేపర్. నమస్కారం సార్. ఎవరు భయ్యా? ఐఎమ్ రాజశేఖరం, జై సార్. ఫస్ట్ స్టేట్ ఫ్రమ్ విజయవాడ, చిరగారిపల్లి రోడ్. ఎగ్జాక్ట్లీ సార్. డ్యూటీలో జాయిన్ అవడానికి ఎంత ఆలస్యం అవుతుంది? స్టాండ్ రైట్. చిరగారిపల్లిలో నాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళింది సార్. పెళ్ళా? ఎందుకు చేసుకున్నావయ్యా పెళ్లి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి. ప్రేమించావా? చూడు మిస్టర్ రాజశేఖరం, గరగరాపల్లి రోడ్స్, చిరగారిపల్లి రోడ్స్. చిరగరాపల్లి రోడ్స్. ప్రేమ అనేది ఒక కల్తీ సిమెంట్ లాంటిది. పెళ్లి అనేది ఆ సిమెంట్ తో కట్టిన అవుట్ బ్రిడ్జ్ లాంటిది.
ఆ బ్రిడ్జ్ టెండర్స్ విషయం ఇమీడియట్ తేల్చకపోతే నేను ఊరుకోను. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటానో నాకే తెలియదు. వాట్ యువర్ సీట్? అయ్యి బాబోయ్, గొప్పోడ్రా. ఒక్కడు సరిగ్గా పనిచేయట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు డిస్మిస్ ది ఎంటైర్ డిపార్ట్మెంట్. హలో, బాబు కొంచెం జై రాజశేఖరం గారు పిలువు బాబు. ఎవరు మాట్లాడేది? విక్టోరియా మహారాణి. నీకెందుకయ్యా కులబోతాలు చెప్తే కానీ పిలవా? వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నాను, పిలువు. మిస్టర్ రాజశేఖరం, చిరగరాపల్లి రోడ్స్. ఎస్ సార్. ఫోన్ ఫ్రమ్ యువర్ వైఫ్. కమ్ ఆన్ మ్యాన్. ఎస్ సార్, కమింగ్ సార్. హలో జయ, ఏమిటి? నేను సూపర్ బజార్ మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా మంచి ఫర్నిచర్ ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ సింగిల్ మిర్రర్ తీసుకోనా, డబుల్ మిర్రర్ తీసుకోనా? నీ ఇష్టం వచ్చి తీసుకో. ఓకే, ఉంటాను. ఫోన్స్ తో టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళి ఎస్టిమేట్స్ తయారు Yes, sir. చేయి. హలో, రాజశేఖరం గారిని పిలువు. ఎవరు మాట్లాడేది? ఏమయ్యా నీకేమైనా పిచ్చా? ఇందాకే అడిగావు, మొహం మార్చేట్టు తిట్టాను, మళ్ళీ అడుగుతావేంటి? అని పిలువు. రాజశేఖరం, మిస్టర్ రాజశేఖరం. ఏమిటి సార్? Come here. Phone from your same old wife. హలో, వంటకి అక్బార్ తీసుకోనా లేకపోతే సనోలా తీసుకోనా? వంట కొను. ఫోన్ పెట్టేయి, పెట్టేయి. సార్, హలో, ఓకే అమ్మా, ఓకే ఓకే. రాజశేఖరం. ఎస్ సార్. హలో, ఏమండి ఇక్కడ బియ్యం కూడా ఉన్నాయి, నన్ను కొనమంటారా లేదా ఊరు నుండి తెప్పిద్దామా? చూడు, బియ్యంతో పాటు చిట్టు, ఊక, తౌడు అన్ని ఒకసారి కొనే. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను, డిస్టర్బ్ చేయకు. ఓకే, ఫోన్ పెట్టాయి. ఇంకెప్పుడు ఫోన్ చేయక, బుద్ధి లేకుండా ఫోన్ పెట్టాయి. నన్ను ఫోన్ పెట్టేయమంటారు, నువ్వేవడోరా? అవుతాడు ఇక్కడ, వాళ్ళ ఆవిడ మాట్లాడుతున్నానని చెప్పు. ఎస్ మేడం. సార్, మిస్సెస్ లేరని చెప్పేయి, లేరని చెప్పేయి. మేడం లేరని చెప్పమన్నారండి. గబుకు వచ్చాను సార్. హలో డియర్. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? అలాగే చదువు కానీ డియర్. నా నమస్ పెట్టుకెళ్ళొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలాగే. ఓకే, బాయ్ బాయ్. చీరియో. ఏడు సార్, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈవినింగ్ సినిమా ప్రోగ్రామ్ ఉందా? ఎస్ సార్. ఏమండి పాలోడు వచ్చాడు, వదలండి. వస్తే మళ్ళీ వస్తాడు, నువ్వేం వెళ్ళక్కర్లేదు. నేను చెప్తా ఉండు. అలా అనకండి బాబు. ఈ శివుడి నుంచి ఆ శివుడి వరకు నేను ఒక్కనే పోయాలా? మళ్ళీ రమ్మంటే కుదరదు బాబు. అసలే కొత్త కథ. పాలవాడెవడు, పాలెలా ఉంటాయో అంటున్నాను. పాలు ఎలా ఉంటాయి? పాలని తెల్లగా ఉంటాయి, తాగితే కమ్మగా ఉంటాయి. నీళ్ళు కలిపావు అనుకో పలుచుకుంటాయండి. నేను వెళ్తున్నాను. నువ్వు నువ్వు వెళ్ళదు. నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి రావు. నేనే వెళ్తాను. ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం వచ్చేస్తాను. అది నువ్వు నిద్రపోతున్నావు. నిద్రపోకూడదు. నిద్రపోతావా? పడుకోగా వెంట వెంట వెంటనే వచ్చాను. ఏంటి ఎంతకీ రారు? ఏ చేస్తున్నారో ఏటో. పోయా ఏంటని నవ్వుతున్నావు? బాయ్ బాబు, ఈ మధ్య బర్మా లుంగీలు, జపాన్ లుంగీలు చాలా వస్తున్నాయండి. మగోళ్ళంతా రంగురంగు లుంగీలని లంగాలా కట్టేస్తున్నారండి. కానీ బాబు, తోక సుక్క లాంటి తోక లుంగి తమకు బాగా సరిపోయిందండి. సర్లేవయ్యా, నువ్వు పాల్పోయి. తమరు ముఖం మీద కుంకుమ బొట్టు ఉంది, తుడుచుకోండి బాబు. నా పేరు యాదయ్య అండి, వస్తానండి. అయ్యో పని మనిషి వచ్చాడంట్లేయండి. కన్వర్స్ వచ్చింది, వెళ్ళనివ్వండి. మా ఇంట్లో గిన్నె లేవు, పక్కింటికి వెళ్ళమ్మా. అయ్యో ఏమండి, అయ్యో నా మాట వినండి. పక్కింటి సావిత్రమ్మ గారిని పని మనిషి పంపించమన్నాను, పంపించినట్టుంది, వదలండి. మీరేం వెళ్ళక్కర్లేదు, మీరు పడుకోండి. మరి గిన్నెలు ఎవరు తోముతారు?
నేను తోముతాను. కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునోయ్, సుఖాలు దక్కునోయ్. ఏమిటండి నిశ్చయం. తోతున్నారేంటి? ఇచ్చిన మాట ప్రకారం అంటు తోమపోతే నా మాట నమ్మవుగా. రేపు సుఖానికి ఇది అడ్వాన్స్. అయ్యో ఉండండి, ఎవరైనా చూస్తే మొగుడు చేత బెట్టి చాకరీ చేస్తుంది అనుకుంటారు. లేవండి. నేను ఈ గిన్నె వేస్తాను. అయ్యో ఈ దెబ్బలు తోముతాను. ఆ ప్లేట్ తోమేస్తాను. లేవండి. నీ చేయకూడదు. అయ్యో అల్లరి. అల్లరి బాబు అయ్యో, ఏమైంది? అయ్యో వదలండి. అబ్బబ్బబ్బా, వదలండి. నాకు చాలా పని ఉంది. అయ్యో అయ్యో ఏంటండి ఇది? ఏం చూడు, నా బాత్రూమ్, నా పెళ్ళం, నా నీళ్లు, నా బకెట్, నా చెంబు. అయ్యో ఏమండి, ఇది బాత్రూమ్ అనుకున్నారా బెడ్రూమ్ అనుకున్నారా? కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కడుంటే అదే బెడ్రూమ్. అయ్యో అయ్యో ఏమిటి ఏం చేద్దాం? ఇదేదో ఓ పంచి. నేను పెళ్ళి ఏమండి? కడతాను, నువ్వు బయటికి వెళ్ళు. ఇదండి. ఏమండి, ఈ తడిబట్టలతో వెళ్తే బాగోదు. మీరు వెళ్ళండి ప్లీజ్, మీరే వెళ్ళండి. ఏమండి 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 ఆవిడ ఎక్కడండి? ఏమిటండి? మీ ఆవిడండి. మా ఆవిడ ఏమండి? నిన్న పెరిగి అడిగారు, తీసుకొచ్చాను. ఆవిడెక్కడా? మరి ఓ వంటింట్లో ఉన్నారా? వంటితో లేదండి, పెరట్లో బట్టలు ఆడేసుకుంటుందండి. ఓహో బట్టలు కూడా ఆడేసుకుందండి. బయట నట్లుందండి. అలాగే. బయట కూడా లేనట్లుందండి. మరి ఎక్కడున్నారండి? అదండి బాబు, నాకు అర్థం కావట్లేదు. బాత్రూమ్ మాత్రం అసలు లేదండి. నా మీద వచ్చండి. సర్లేండి, ఈ పెరుగుంచండి, నేను మళ్ళీ వస్తాను. మళ్ళీ వస్తానండి. ఆయ్ ఏమిటండి మీరు? నాకు తల కొట్టేసినట్టుగా ఉంది. అసలు మీరు అడవిలో పుట్టాల్సిన మనిషి. అవును, అడిగైతే ఇంకెవరుంటారు? మన ఇద్దరం ఎంత అయ్యో ఆఫీస్ టైం అయింది, అసలు మొదలు లేవండి. నా కళ్ళు నీరసం ఉన్నాయా? సిక్కు లేకపోతే లేవమంటుంటే